ఓకే సార్, అదొకటి. ఇంకొక అంశం, భారతదేశ ప్రభుత్వం అంటే మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మిత్రపక్ష దేశాల లేదంటే పొరుగు దేశాలు అనుకుంటే కొన్ని దేశాల అధినేతలను పిలవడం అనేటువంటిది. ఈసారి పాకిస్తాన్, చైనాని పిలవలేదు, మాల్దీవ్స్ని పిలిచారు వెరైటీగా. ఎట్లా చూడొచ్చు దాన్ని? అంటే ప్రధానమంత్రి మొట్టమొదటిసారి ఎన్నికైన వేళ సార్క్ దేశాలన్నింటినీ పిలిచారు. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ రాలేదు, ఆఫ్ఘనిస్తాను వీళ్ళందరూ వచ్చారు అప్పుడు. రెండవసారి బిమ్స్టెక్ దేశాల నాయకుల్ని, అంటే బంగాళాఖాతం సంబంధించిన దేశాల నాయకులందరినీ ఆయన రెండవసారి ప్రమాణ స్వీకారం టైంలో పిలిచారు. ఆ రోజు ఆ దేశాలన్నీ కూడా జాయిన్ అయ్యాయి. ఈసారి మళ్ళా నేబర్హుడ్ ఫస్ట్ అన్న విదేశాంగ నీతిని పాటించాలన్న నిర్ణయంతో మొట్టమొదటిసారి సరిహద్దుల చుట్టూ, అంటే పొరుగు దేశాలన్నింటినీ పిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ పొరుగు దేశాల్లో పాకిస్తాన్ని ఆహ్వానం పంపించారా లేదా ఇంకా స్పష్టత రాలేదు. పాకిస్తాన్ కూడా వస్తోందన్న స్పష్టత రాలేదు. పాకిస్తాన్ కాకుండా నేపాలు, భూటాను, బంగ్లాదేశు, శ్రీలంక, మారిషస్, అట్లనే మాల్దీవ్స్, ఈ దేశాలన్నింటినీ కూడా ఈరోజు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి, రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి 9వ తారీఖు ఆహ్వానిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మేము వస్తున్నామని చెప్పారు. ఇక పాకిస్తాన్ విషయము, చైనా విషయము మనకి వీళ్ళు ఆహ్వానించారా లేదా, ఆహ్వానిస్తే వాళ్ళు స్పందించలేదా లేదా, ఎవరిని పంపిస్తున్నారు అన్నది అది ఇంకా స్పష్టత రాలేదు, అది తేలుతుంది. కానీ ఏదైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సరిహద్దు, ఈ చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలు చాలా వాటిల్లో భారత వ్యతిరేకత కొంత ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పరిణామాల్లో మీకు నేపాల్లో మావోయిస్టు ప్రభుత్వం రావడం, ఒక భూటాన్ వదిలేస్తే బంగ్లాదేశ్లో అంతర్గతంగా ఉన్న 2 రాజకీయ పార్టీల విభేదాల కారణంగా ఒక పార్టీ భారత్కు మద్దతు ఇస్తుంది, ఇప్పుడున్న ప్రధాని పార్టీ, ఇంకొక పార్టీ భారత్ను వ్యతిరేకిస్తుంది. ఇటీవల భారతీయ ఉత్పత్తుల్ని బహిష్కరించాలన్న ఒక పెద్ద నినాదం, ఎస్పెషల్లీ సిఏఏ చట్టం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో కొనసాగుతోంది. శ్రీలంకలో కోవిడ్ తర్వాత సంక్షోభంలో అప్పటి అధ్యక్షుడు చైనాకు మద్దతుగా ఉండడం, ఆయన మీద తిరుగుబాటు జరిగి వెళ్ళిపోవడం, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రావడం, ఆయన భారత్ వైపు చూడడం, భారత్ సహాయం చేయడం, అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం. ఇక మారిషస్ ఎప్పుడు భారత్తో పెద్ద ఇబ్బందులు లేవు, భూటాన్ లాగానే అది ఒక చిన్న దేశం. కానీ మాల్దీవుల్లో అధ్యక్షుడు మారడం, కొత్త అధ్యక్షుడు చైనా వైపు వెళ్ళడం, భారత వ్యతిరేకత ప్రదర్శించడం, ప్రధానమంత్రి లక్షద్వీప్ వెళ్ళడం కారణంగా ఆయన పోస్ట్ చేసిన ఫోటోలతో మాల్దీవుల్లో భారతీయ టూరిస్టుల సంఖ్య తగ్గడం, ఇలా రకరకాల కారణాల చేత ఈ దేశాలన్నింటితో కూడా భారత్ యొక్క సంబంధాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. సో భారత్ని వీళ్ళు మిత్రుడుగాను చూడడం లేదు, శత్రువుగాను చూడడం లేదు. భారత్తో ఒక రకమైన ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, మధ్య మార్గం. ఆ ఇబ్బందిని దూరం చేయడానికి భారతదేశమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశం పెద్ద దేశం. సో భారతదేశమే చొరవ చూపాలి, భారతదేశమే వీళ్ళందరినీ దగ్గర తీసుకోవాలి. అలా చేయగలిగినప్పుడే గ్లోబల్ సౌత్లో ఒక పెద్ద లీడర్గా భారతదేశం అవతరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటే మనకి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలో మళ్ళా 3 రీజియన్స్, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా. సో ఈ తూర్పు ఆసియాలో పెద్ద దేశాలు, పశ్చిమాసియాలో దక్షిణాసియాలో భారత్ ఒక పెద్ద దేశంగా చూస్తున్నారు. చైనా ఇందులో గ్లోబల్ సౌత్లో రాదు. సో ఈ భారతదేశం ఆ లీడర్షిప్, ఎందుకంటే ఆఫ్రికాలో కూడా భారత్ అంటే గౌరవం ఉంది, దక్షిణ అమెరికాలో కూడా ఉంది. సో నువ్వు గ్లోబల్ సౌత్ లీడర్గా ఎదగాలి అని అంటే ముందు నీ చుట్టూ ఉన్న వాళ్లతో మంచిగా ఉండాలి, వాళ్ళు నీకు సమర్థన ఇచ్చే పరిస్థితి ఉండాలి. పాకిస్తాన్ను, ఆఫ్ఘనిస్తాన్, చైనాలను పక్కన పెడితే. సో అటువంటి పరిస్థితికి కల్పించేలా చొరవ చూపాల్సిన బాధ్యత భారతదేశాన్ని. నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు. వీళ్ళ అధినేతల్ని పిలవడం, వాళ్ళందరూ వస్తానని చెప్పడం, ఒక రకంగా ఒక మంచి సంబంధం ప్రారంభం కావడానికి ఇది ఒక పునాది అవుతుంది. ఆ దిశగా భారతదేశం మోడీ 3.0లో విదేశాంగ నీతికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. మాల్దీవులతో ఈ మధ్య కొంత ఇబ్బంది వచ్చినా మాల్దీవుల అధ్యక్షుడు స్వయంగా వస్తున్నాడు.
సో ఇది వాళ్ళల్లోనూ కొంత గందరగోళం ఉంది, చిన్న చిన్న మన కీచులాటలు వైపు పోతాయి. నుంచి గందరగోళం ఉంది. ఇటువంటివన్నీ సాల్వ్ చేసుకొని భారతదేశం వీళ్ళందరికీ పెద్దన్నలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరానికి అనుగుణంగా ఈరోజు మోడీ తీసుకున్న నిర్ణయం మనం హర్షించదగ్గ నిర్ణయం. థ్యాంక్ యూ పార్సారథి గారు.